కూటమి ప్రభుత్వంలో నిరంతరం మనకి ఎవరికి ఖాళీ ఉండదు. గత ప్రభుత్వంలో మీరు పనిచేసినారు, ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్లో, ఆడియో కాన్ఫరెన్స్లో, వెబ్ మీటింగ్లో, లేకపోతే ట్రైనింగ్ క్లాస్లో నిరంతరం డేటా అడుగుతుండము, మన తాలూకా సూచి ఎక్కడ ఉన్నామో మనం తెలుసుకుంటూ ఉండము, అన్నీ ఉరుకులు పరుగులతో జరుగుతుంటాయి. మరి ఆ స్పీడ్కి మనం అందుకోకపోతే మనం కోరి తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఏంటి, మీరేదో డేటా చెప్పితే ఎండిఓ గారు మీకు అడుగుతారు. ఎండిఓ గారికి ఎంత ఒత్తిడి చేసేది ఏదో తప్పుడు డేటా ఇచ్చారు. లేదు, ఎండిఓ గారు ఎక్కడ ఇవ్వకపోతే కలెక్టర్ గారు అడుగుతారు. ఈ మండలం తరఫున ఆవిడ కూడా మీ తరఫున ఆవిడ తరఫున మీరు ఇక్కడ తప్పుడు డేటా వెళ్తారు. ఒక తప్పుడు డేటా అయితే మనం చేసినటువంటి ఈ డేటా ఫాల్ట్ వల్ల ఆ మండలంలో తప్పుడు డేటా ఇస్తే మండలం వల్ల డిస్కరేజ్ అయిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఒక గ్రామం తరఫున తప్పుడు డేటా అయితే ఆ గ్రామం పురోభివృద్ధికి వెనకబడి అభివృద్ధిలో వెనుకబడతాడు. స్పీడ్ యుగంలో మనం ఇటువంటి ట్రైనింగ్ క్లాసులు చాలా శ్రద్ధగా వినాలి. వినకుండా ఇల్లుడి గల డేటా పంపించండి అంటే ఇదే ఇవ్వడం లేదు. ఒకటి ఫస్ట్ తప్పు. రెండో తప్పు ఏంటంటే మనం అది మందిని కూడా మనం వినకపోయేసరికి ఏం చేస్తాము, ఏదో ఒకటి ఆఫీసులు బాధపడలేక ఏది మన సంఖ్యాత్మక ఈ ఫోటో మీటింగ్ ఆ ఫోటో మీటింగ్ జనవరి 5 గంటల నుంచి రోజు మాకు ఇదే ఏదో ఒకటి మనం పంపించేస్తాం. దానివల్ల మన గ్రామానికి మనం అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాల్సింది పోయి అభివృద్ధి నిరోధకులుగా మనమే తయారవుతాం. మన గ్రామాలకు ఏంటి అవసరమో మనం గుర్తించలేదు. మనం చాలా బాధ్యతమైనటువంటి పోస్టులు ఇక్కడ ఉన్నాం. ఈవేళ ఈ ట్రైనింగ్లు మీకు నిరంతరం అవుతూనే ఉంటాయి. మీకు ఎన్నోసార్లు చెప్పుకున్నా. ఈవేళ ఒక గ్రామ సెక్రటరీగా అయినా, డిజిటల్ అసిస్టెంట్ అయినా, హెల్త్ అసిస్టెంట్ అయినా ఆ పంచాయతీ అభివృద్ధిలో ముందుంటుంది. కేవలం ఉద్యోగం మాత్రమే తేలిగ్గా తీసుకుంటే ఆ పంచాయతీ వెనకుంటుంది. కాబట్టి ఈవేళ ప్రతిదీ ఈ పోటీ తత్వం వచ్చింది. ఇండెక్స్ పెట్టున్నారు. ఏ పంచాయతీకి ఎంత ర్యాంక్ ఉంది, ఏ రకంగా వెనకబడి ఉన్నాం, ఏ రకంగా ముందుబడి ఉన్నాం, అవి తెలియజేయడానికి అసలు ప్రధానంగా ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం మీకు ఏర్పాటు చేయండి. ఏ రకమైనటువంటి ప్రభుత్వం వారు వచ్చినటువంటి ప్రోగ్రాంలు ఏంటి, మనం ఈ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామా లేదా, ఇంప్లిమెంట్ చేస్తే ఏ ర్యాంక్లో మనం ఉన్నాం, మన మండలంలో మన ర్యాంక్ ఏంటి, మన జిల్లాలో మన ర్యాంక్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ర్యాంక్ ఏంటి, ఎంత వెనకబడి ఉన్నాము, లేకపోతే అభివృద్ధి చేయడానికి ఇంకా ఏమేమి సాధించాలో అని ఒక ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ ప్రకారం వర్క్ చేయాలనేది